సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది ఎట్లా? కొంతవరకు చంద్రబాబు నాయుడు రావడంతో కొంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాం. ఈ గోండాయిజం, ఈ రౌడీయిజం అనేది కొంతవరకు తగ్గింది. అలాగే ఈ స్కూల్ పిల్లలు ఫీజులు అయ్యి వేస్తామన్నారు, 12వ తారీఖున పడతాయి అన్నారు. బాగానే ఉందండి, కొంతవరకు పరిపాలన బాగుంది, ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. గత పరిపాలనతో పోలీసు ఇప్పుడు మార్పు బాగానే ఉందండి, కొంతవరకు బాగానే ఉంది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది వీళ్ళు పరిపాలన. చూసి జనం కూడా కొంతవరకు బాగా హర్షిస్తున్నారు. మిగతాది ఎంతవరకు ఉంటుందనేది చూసి బాగుంటుందని నేను ఆశిస్తున్నానండి. ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించారు సార్, ఎట్లా మీరు? జగన్ ఇంకా ఎన్నుపోటేనండి, ఇంకా వచ్చినా ఉపయోగం లేదు అతని వలన. ఎందుకంటే మళ్ళీ అభివృద్ధి అనేది, అమరావతి అనేది మళ్ళీ అతను ఏంటంటే ఈ రాజకీయ నాయకులు రావడం వలన పబ్లిక్ ఏం ఉపయోగం లేదు. అంటే ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం పెట్టడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందంటారు? ఏమి లేదండి, ఉపయోగం ఏం లేదు, వేస్ట్ అండి. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లా ఉండబోతుంది సార్ 4 years లోని? ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, కంపెనీలు మెగా డిఎస్సీ వచ్చింది, తర్వాత లోకేష్ గారు ఎల్జీ కంపెనీ ఒకటి తీసుకొని వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఏమంటారు? ఇప్పుడు రాను ఇంకా లోకేష్ ఇంకా ఉద్యోగాలు అయ్యి బాగా వస్తాయండి. ఈ సాఫ్ట్వేర్ ఏంటి, బీటెక్ చదువుకున్న వాళ్ళకి మొత్తం అందరికి బాగా వస్తాయని నేను అనుకుంటున్నానండి. అలాగే చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని లోకేష్ పరిపాలన ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మంత్రులందరూ లోకేష్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మంత్రులందరికీ ఆశ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పరిపాలన ఏంటంటే అతని వయసు రీత్యా అతనికి ఇప్పుడు ఒక 65-70 సంవత్సరాలు వచ్చినట్టున్నాయి. అందువల్ల అందరూ ఇప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నారు. లోకేష్ గారిని ముఖ్యమంత్రి అయితే బాగా పరిపాలన అది బాగుంటుందండి.